వ్యక్తి టీడీపీ పసుపు కండువా వేసుకొని ఇక్కడ పోలింగ్ కేంద్రంలో సంచరించినట్టు వైసీపీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ డబ్బులు పంచుతున్నారు పోలింగ్ కేంద్రం వద్ద అంటూ కూడా వైసీపీ చెందిన కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపించింది. మనం విజువల్స్ చూడొచ్చు. అటు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలను వాళ్ళందరూ కూడా నిలదీసిన పరిస్థితి. ఎక్కడ పోలింగ్ కేంద్రంలో ఓట్లు లేనప్పటికీ కూడా చాలా మంది ఇక్కడ వచ్చి ఓటర్లను ప్రలోభ పెడతారంటూ కూడా అక్కడ చెందినటువంటి వైసీపీ చెందినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ వచ్చి టీడీపీ కార్యకర్తలతో వాగ్వాదాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు ఉదయం నుంచి కూడా దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి అటు ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా ఘర్షణ వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గం అంటే మొదటి నుంచి కూడా వివాదాలకు పెట్టింది పేరు. ఈ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ వర్గాలకు 25 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఆర్టీవీ నాన్ స్టాప్ కవరేజ్ మీకు అందిస్తుంది. నో బ్రేక్స్, ఓన్లీ అప్డేట్స్ మాత్రమే ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. క్షణ క్షణం ఉత్కంఠను కలిగించే ఎన్నికల అప్డేట్ను మీకు ఆర్టీవీ నిరంతరాయంగా అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. నో బ్రేక్స్, ఓన్లీ అప్డేట్స్ మాత్రమే ఆర్టీవీ స్క్రీన్ పైన ఎప్పటికప్పుడు ప్రతి నియోజకవర్గం దగ్గర నుంచి క్షణాల్లో అప్డేట్స్ని మీకు అందిస్తుంది. ఒకసారి పిఠాపురం వెళ్దాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం అది. ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజ్ పోలింగ్ కేంద్రం దగ్గర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈవీఎంలలో అభ్యర్థుల ఫోటోలు గుర్తులు సరిగా కనిపించడం లేదు అంటూ ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిగా కనిపించని 1 నుంచి 6 వరకు అభ్యర్థులు, 1 నుంచి 6 వరకు సీరియల్ నెంబర్లో అభ్యర్థుల ఫోటోలు గుర్తులు సరిగా కనిపించట్లేదని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్, వంగా గీత ఫోటోలు సరిగా కనిపించడం లేదని చెప్తున్నారు. ఒకసారి పబ్లిక్ ఏమంటున్నారో చూద్దాం, ఓటర్లు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కావాలని ఎమ్మెల్యే బ్లర్ చేశారండి. ఎమ్మెల్యే క్యాండిడేట్ది అతను ఈవీఎం ప్యాడ్ బ్లర్ చేశారు. మేము వెళ్ళాం, మొత్తం ఒక ఫ్యామిలీ అంతా ఓట్లు వేయడానికి వెళ్ళాం. అక్కడ అయితే ఎత్తుకుంటే కానీ కనిపించట్లేదు. ఈ లోపల నుంచి తోసేస్తున్నారు, వెళ్ళిపోండి అని చెప్పేసి. ఓటు వేయడానికి రమ్మని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్ అందరికీ కూడా మెసేజ్లు పెట్టారు. ఓటు మన హక్కు ఉపయోగించుకోవాలి. ఈ ఓటు హక్కు ఉపయోగించుకుని మనం సరైన వాళ్ళు ఎన్నుకోవాలి. ఎవరి సూచన వాళ్ళు ఎన్నుకుంటారు, పార్టీలు కాదు ఇక్కడ. కానీ అక్కడ ఎమ్మెల్యే బ్లర్ చేశారు 1 to 6. అందులో ఆ 6 లోపల ఎవరున్నారు మీరేం? పిఠాపురంలో అభ్యర్థుల గుర్తులు సరిగా కనిపించడం లేదు. ఈవీఎంలలో ఓటు వేసేటప్పుడు 1 నుంచి 6 వరకు ఉన్న అభ్యర్థుల గుర్తులు సరిగా కనిపించడం లేదు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గుర్తు సరిగా కనిపించడం లేదు. వంగా గీత అభ్యర్థి గుర్తు సరిగా కనిపించట్లేదు అని చెప్తున్నారు. వంగా గీత వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా, జనసేన అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. అయితే గుర్తులు సరిగా కనిపించట్లేదని చెప్తున్నారు. మరోవైపు అభ్యర్థుల సీరియల్ నెంబర్లతో కూడిన వివరాలను పోలింగ్ కేంద్రాల బయట ఉంచే ఏర్పాట్లు కూడా చేశామని ఈసీ చెప్పింది. సో ఒకసారి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందు మీరు ఓటు వేయాలి అనుకుంటున్న అభ్యర్థి ఏ సీరియల్ నెంబర్లో ఉన్నారో ఒకసారి చూసి వెళ్ళండి. ఈవీఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని వెతుక్కునే హడావుడిలో కొంత గందరగోళానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఓటు వేయాలనుకుంటున్న అభ్యర్థి సీరియల్ నెంబర్ ఎంతో మీరు చూసుకోండి. ఆ ఏర్పాట్లు పోలింగ్ బూత్ బయట చేశామని ఈసీ చెప్తుంది. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, ఏంటి పిఠాపురంలో కొన్ని చోట్ల అభ్యర్థి గుర్తులు సరిగా కనిపించడం లేదు అని చెప్తూ ఉన్నారు? రోహిత్, ప్రధానంగా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వివాదాస్పదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పోలింగ్ బూతుల వద్ద అయితే ఉదయం నుంచి కూడా అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటూ భారీగా జనం ఓటర్లు అయితే చేరుకుంటున్న పరిస్థితి ఓ పక్కన ఉంటే, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ పోలింగ్ బూత్ వద్ద అయితే ఈ యొక్క మిషన్లు, ఈవీఎం మిషన్లు కూడా మొరాయించిన నేపథ్యంలో వెంటనే అధికారులు అయితే వెంటనే దానికి తాత్కాలిక పరిష్కారం వెంటనే చేస్తున్న పరిస్థితి ఓ పక్క పడుతుంది. కానీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ అక్కడ పోలింగ్ బూత్ నెంబరు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో ఈవీఎం లో ఉన్నటువంటి నెంబర్లు అంటే అభ్యర్థుల ఫోటోలతో పాటు సింబల్ లో సరిగా కనపడడం లేదని అక్కడంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ వెళ్లి ఈవీఎం లో సరైన వెలుతురు అలాగే లైటింగ్ లేకపోవడంతో వృద్ధులు సైతం చాలా ఇబ్బందులు పడుతున్నారని అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే అక్కడ లోపలికి వెళ్లి సరిగా ప్రకాష్, మోడల్ ఈవీఎం పేపర్ని బయట, మోడల్ బ్యాలెట్ పేపర్ని బయట ఉంచారా? అంటే ఏ సీరియల్ నెంబర్లో ఏ అభ్యర్థి ఉన్నారు అనే వివరాలు ఓటర్ ముందుగా చూసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. అలాంటి ఏర్పాట్లు ఉన్నాయా పోలింగ్ బూత్ దగ్గర? ఈవీఎంలో మనకు చూసుకుంటే మొదటగా అక్కడ ఆర్బిహెచ్ఆర్ లో ఉన్నటువంటి 6 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 6 పోలింగ్ కేంద్రాల్లో కూడా 3 పోలింగ్ కేంద్రాల్లో ఈ సమస్య తలెత్తిందని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఈవీఎం దాంట్లో లోపలికి వెళ్ళి అక్కడ ఓటు వేసేందుకు 1 నుంచి 6 వరకు కూడా సింబల్ అన్ని కూడా బ్లర్ గా ఉన్నాయని, అభ్యర్థుల ఫోటోలు కనబడతలేదు, సింబల్ కనబడతలేదని వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. రైట్ ప్రకాష్, ఒకసారి
ఎక్కడైతే సమస్య ఉంది అని అంటున్నారో ఆ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్దాం. ఆ పోలింగ్ బూత్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది. ప్రధానంగా అన్ని ప్రాంతాలలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కాకుండా పోలింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడంతో ఉదయం 6 గంటలకే ఈ యొక్క మాక్ పోలింగ్ నిర్వహించినటువంటి అధికారులు ప్రధానంగా చూసుకుంటే అలాగే 7 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రక్రియ మొదలైంది. తమ ఓటు హక్కును వినియోగించేందుకు భారీగా ఓటర్లు కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూడవచ్చు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 19 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 47 లక్షల మంది తమ ఓటు హక్కును 47 లక్షల మంది పైగా అయితే ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే 4,861 పోలింగ్ కేంద్రాలు అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి 16 లక్షల పైగా ఓటర్లు అయితే తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి 15,31,000 మంది తమ ఓటు హక్కుననే వినియోగించుకోబోతున్నారు. అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా మనం ప్రధానంగా చూసుకుంటే 15,31,000 మంది కూడా అక్కడ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 16,23,149 మంది అయితే తూర్పుగోదావరి జిల్లాలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి. ప్రస్తుతం మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తు ఏర్పరిచారు. అలాగే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా గుర్తించిన నేపథ్యంలో ప్రధానంగా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. అలాగే ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద అయితే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ సంబంధించినటువంటి అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు లైన్లో క్యూ లైన్లో ఇక్కడ నిలిచినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ముందు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ ఏజెంట్ల ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత అయితే పూర్తి స్థాయిలో అక్కడ ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో అలాగే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అక్కడ కార్యకర్తలు ఏజెంట్లు ఉండడంతో ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్లో ఈవీఎంల పరిశీలన మొత్తం అన్ని కూడా పూర్తయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో తర్వాత 7 గంటలకి ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అలాగే అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించేందుకు అలాగే 7 గంటల ముందు నుంచి కూడా అభ్యర్థులు అయితే క్యూ లైన్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనకు ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు కూడా అన్ని ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది. కాకినాడ జిల్లా పోలింగ్ కేంద్రాలు చూసుకుంటే 1640 ఉండగా అలాగే తూర్పుగోదావరి జిల్లా పోలింగ్ కేంద్రాలు 1577 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కోనసీమ జిల్లా చూసుకుంటే 1644 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం మూడు జిల్లాలు కలిపి 4,861 పోలింగ్ కేంద్రాలు అయితే ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకి ప్రధానంగా కాకినాడ జిల్లా సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మకమైనటువంటి 563 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అయితే గుర్తించడం జరిగింది. 13 కంపెనీలకు సంబంధించినటువంటి బలగాలను అయితే అక్కడంతా కూడా ప్రత్యేకంగా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి చోట కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉండడంతో పాటు ప్రతి పోలింగ్ బూత్ వద్ద 200 మీటర్ల దూరంలో ఎవరు కూడా గుమ్ముకూడవద్దని ఇప్పటికే ఆంక్షలు కూడా పోలీసులు కూడా చేశారు. అలాగే తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించాలని అలాగే జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీలు కూడా తమ ఆదేశాలు కూడా ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఓటు హక్కును వినియోగించుకునేందుకు వృద్ధులకు సైతం వాళ్ళందరూ కూడా వీల్ చైర్లు ఏర్పాటు చేయడం అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ కూడా టెంట్లు వేయడం ఇక ఎండ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాగే ఉదయం నుంచి కూడా భారీగా ఇక్కడికి క్యూ లైన్లు మనం చూడొచ్చు. క్యూ లైన్లో ఏ విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రతి చోట కూడా ఇలాగా ఉంది. అలాగే పిఠాపురంలో ఏదైతే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే పిఠాపురంలో భారీగా ఇక్కడ పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మకమైన ప్రాంతాల్లో జరగడం జరిగింది. రాత్రి కూడా పిఠాపురం మండలం చిత్రాలలో కూడా హైడ్రామా కూడా చోటు చేసుకుంది. మహిళలు కూడా రోడ్డు ఎక్కి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే స్లిప్లో కొంతమంది పట్టుకుని వెళ్ళారని చెప్పేసి ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ కొంతమంది ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వృద్ధులు సైతం ఇక్కడ లోపలికి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ప్రధానంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ మరో పక్కన చూసుకుంటే మనకి కోనసీమ జిల్లా సంబంధించిన రిమాండ్స్ కలెక్టర్ కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. అలాగే బీజేపీ అధ్యక్షురాలు ఎవరైతున్నారో పురంధేశ్వరి రాజమండ్రిలో కూడా తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానమైనటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారో అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కును కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుని తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అలాగే నల్లమల్లి రామకృష్ణారెడ్డి కూడా తమ కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకునేందుకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద అయితే భారీగా బారులు తినటువంటి పరిస్థితి ప్రధానంగా
ఉంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 48 లక్షల పైగా ఓటర్లు అయితే తమ ఓటు హక్కు వినియోగించేందుకు, అలాగే 4,800 పోలింగ్ కేంద్రాల పైగా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు.